చాలామంది దంపతులు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. అది వారి వైవాహిక జీవితంలో అనేక సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా కొన్నిసార్లు ఇది జంటలు విడిపోవడానికి కూడా కారణమవుతుందట. ఇంతకీ అది ఏమిటంటే, జ్యోతిష శాస్త్రంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తుశాస్త్రం ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది. అలాగే పెళ్ళైన జంటల బెడ్రూమ్ విషయంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. ముఖ్యంగా వారి ఫోటోలు బెడ్రూమ్లో ఈ దిశలో పెడితే సమస్యలు తప్పవంట. కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. చాలామంది తమ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ముఖ్యంగా కొంతమంది బెడ్రూమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. లైటింగ్, తమ పెళ్లి ఫోటోలతో బెడ్రూమ్ లుక్ మార్చేస్తుంటారు. ముఖ్యంగా తప్పకుండా తమ పెళ్లి ఫోటోను బెడ్రూమ్లో పెట్టుకుంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదట. ప్రతి ఫోటోకు ఒక సొంత శక్తి ఉంటుంది. పెళ్ళైన వారు తమ ఫోటోలను ఇంటిలో బెడ్రూమ్లో పెట్టేటప్పుడు తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలట. అవేవో ఇప్పుడు చూసేద్దాం. వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా భార్యాభర్తలు తమ ఫోటోలను ఇంటి అలంకరణగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉన్న ఫోటోలను లేదా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకునే ఫోటోలను మాత్రమే పెట్టాలట. ఇలాంటివి దంపతుల మధ్య ప్రేమను మరింత బలపరుస్తుంది. అలాగే ఎప్పుడు కూడా పాడైన ఫోటో ఫ్రేమ్ని ఇంట్లో పెట్టకూడదు. అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం దంపతులు తమకు సంబంధించిన పెళ్లి ఫోటో ఫ్రేమ్ను బెడ్రూమ్లో మంచానికి ఎదురుగా ఉన్న గోడపై పెట్టకూడదట. అంతేకాకుండా పూజ గది ముందు, వంటగది లేదా టాయిలెట్ బాత్రూమ్ గోడలపై కూడా అస్సలే పెళ్లి ఫోటోలను పెట్టకూడదట. ముఖ్యంగా కొంతమంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెళ్లి ఫోటోలు పెడుతుంటారు. ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాస్తుశాస్త్రం ప్రకారం ఫోటోలను తప్పుడు దిశలో లేదా తప్పుడు ప్రదేశంలో పెట్టడం వలన ఇది జంటల వైవాహిక జీవితంపై చాలా ప్రభావం చూపుతుందట. ఇది ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీసుకురావడం, దంపతుల మధ్య అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భావోద్వేగం, దూరం పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందుకే ఎప్పుడు కూడా పెళ్లి ఫోటోలను తప్పుడు దిశలో పెట్టకూడదు.